ప్రముఖ నటుడు మిస్టర్ బీన్ గురించి తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా తన హావభావాలతో కామెడీ పండించే రోవాన్ అట్కిన్సన్ మిస్టర్ బీన్ గానే అందరికీ సుపరిచితుడు. తాజాగా ఈ కామెడీ యాక్టర్ చిక్కుల్లో పడ్డాడు. ఎలక్ట్రిక్ వాహనాలపై గత ఏడాది అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బ్రిటన్ పార్లమెంట్ను కుదిపేశాయి. మిస్టర్ బీన్ అట్కిన్సన్పై యూకే పార్లమెంట్ తీవ్ర స్థాయిలో మండిపడింది. అతను చేసిన కామెంట్స్తోనే యూకేలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పడిపోయాయంటూ తిట్టిపోసింది. అసలు విషయంలోకి వెళ్తే 2023 జూన్లో అట్కిన్సన్ ది గార్డియన్ పత్రికకు ఒక కథనం రాశారు. ఈ ఆర్టికల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై విమర్శలు గుప్పించారు. వాటికి ఆత్మ లేదంటూ ఆయన చేసిన కామెంట్స్ అప్పట్లోనే వైరల్గా మారాయి. ముందు తనకు తెలియక ఈవీలను ఇష్టపడ్డానని, తర్వాత మోసపోయినట్లు చెప్పుకొచ్చారు. ఈవీలను కొనొద్దని తన స్నేహితులకు చెబుతుంటానంటూ మిస్టర్ బీన్ ఈ కథనంలో చెప్పారు. అంతేకాదు అవి కొనే బదులు పాత డీజిల్ కార్లు తీసుకోవాలని సలహా కూడా ఇచ్చారు. అయితే మిస్టర్ బీన్ చేసిన వ్యాఖ్యలు యూకేలో ఈవీల విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపాయని ఆ దేశ పార్లమెంట్ ఆరోపించింది. ఆయన చేసిన కామెంట్స్తో ఎలక్ట్రిక్ వాహనాలను కొనేవారి సంఖ్య పడిపోయిందని తెలిపింది. యూకేలో ఈవీల స్వీకరణకు సంబంధించిన సవాళ్లను సిద్ధం చేస్తున్న థింక్ ట్యాంక్ గ్రీన్ అలయన్స్ మిస్టర్ బీన్ రాసిన కథనాన్నే ప్రముఖంగా ప్రస్తావించింది. దురదృష్టవశాత్తు అబద్ధాలు చేరినంత వేగంగా అసలైన విషయాలు ప్రజలకు చేరుకోలేవని థింక్ ట్యాంక్ పేర్కొంది. అటు యూకేలో ఈవీలను ఉత్పత్తి చేసే పలు కంపెనీలు కూడా మిస్టర్ బీన్ కామెంట్స్ను తప్పుపట్టాయి.